బంగ్లాదేశ్లో మరో మూక దాడి అంట. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో రెండో ఘటన. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య, ఉద్రిక్తత పరిస్థితులు, పోలీసు మోహరింపు, ఎన్నికల్లో అవమీ లీగ్ పోటీపై నిషేధం. 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖాలేదా జియా కుమారుడు తరిక్ రెహమాన్. దీపు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూక దాడి జరిగింది. రాజ్బారి జిల్లాలో ఓ వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని, బాధితుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. హోసైన్ దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు. పంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ పరిస్థితి మూక హింసకు దారి తీసే ముందు అమృత్ మండల్పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు. అమృత్ మండల్ సామ్రాట్ బహిని అనే వ్యక్తి ఓ స్థానిక గ్రూప్ నాయకుడని పోలీసులు వెల్లడించారు. ఆయన హోసైన్ దంగా గ్రామానికి చెందిన అక్షయ్ మండల్ కుమారుడని తెలిపారు. హత్యకు దారితీసిన కారణాలు, మూక దాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ మండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలు మోహరించారు. ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో హత్య ఇది. ఈ నెల 18న ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఆల్రెడీ దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని చంపడం జరిగింది అతి క్రూరంగా. ఈ నేపథ్యంలో బేసిక్గా బంగ్లాదేశ్ అంశంకి వస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా హిందువులందరూ కూడా ఎవరైతే ఇప్పుడు భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత పిఎంకి సపోర్ట్ చేస్తున్నారనే ఒక్క డౌట్తో చంపుతా ఉన్నారు వీళ్ళందరినీ. జస్ట్ ఒక డౌట్ మాత్రమే, ఒక చిన్న ఇన్సిడెంట్ అది స్టార్ట్ అయింది. ఇక దాదాపు ఇప్పుడు మొత్తం కూడా ఇండియన్స్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశీయులు మొత్తం కూడా హిందువులకు వ్యతిరేకమయ్యారు, ఇండియన్స్కి వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ఇండియన్స్ మొత్తం కూడా వాళ్ళకి అనుకూలంగా లేరు అన్నట్టుగా ఇప్పుడు భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఈరోజు. ఎంత క్రూరమైన పని ఇది. కనీసం దీని మీద ఇప్పుడు ఇంత మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడతారు, బీజేపీ నాయకులు ఇంతమంది మాట్లాడతారు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేదు. ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, ఎవరితో మాట్లాడాలనే అంశం మీద కనీసం ఒక చర్య కూడా లేదు. ఇంకెన్ని హత్యలు చూస్తాం ఇట్లా. కేవలం మాట్లాడటం వరకే కాదు కదా. ఆ దేశ ప్రధాని వచ్చి ఇక్కడ తలదాచుకున్నప్పుడు మనమే వాళ్ళకి హెల్ప్ చేసినాం. ఇక అక్కడితోనే మొదలైంది ఇదంతా కూడా. ఇక మనం హెల్ప్ చేసామనే కాడికి ఇప్పుడు మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఆమె వెనకే ఉన్నారన్న ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్తో ఒప్పందాలు కుదిర్చే పరిస్థితి ఉండాలి ఇప్పుడు. ఇక తప్పదిగా ఇక మాట్లాడి కనీసం ఇండియన్స్నైనా సేవ్ చేయగలిగితే కొంతైనా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇక ఇట్లా రోజుకు ఒక పేరు చదవాల్సి వస్తానే ఉంటుంది. ఇక వాళ్ళు భయం క్రియేట్ చేసే పనిలో ఉన్నారు ఇండియన్స్కి.